ఆల్టర్నేటివ్ పవర్ అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ కాకుండా మనకి మామూలుగా ఇదివరకైతే జల ఆధారిత విద్యుత్ ఐడల్ పవర్ ఉండేది. అయితే నరేంద్ర మోడీ బాగా ఎంకరేజ్ చేసుకొచ్చింది సోలార్ పవరు, విండ్ పవరు, అట్లాగే వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్టుల ద్వారా. అంటే నీళ్ళని పదే పదే రిపీట్ చేస్తా పోస్తా దాని ద్వారా వచ్చే ఒత్తిడిలో నుంచి కరెంట్ తయారు చేయడం అన్నటువంటిది నడుస్తా వస్తున్నాయి. అవి ఇప్పుడు భారీ ప్రాజెక్టుని కేంద్రం ప్రోత్సహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటికి ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న హబ్ కిందన మారుతోంది అది. దాంట్లో ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ చంద్రబాబు గారు తీసుకొచ్చింది ఏంటంటే, ఇక్కడే బ్యాటరీల తయారీ పరిశ్రమ అంటే కరెంటుని స్టోరేజ్ కెపాసిటీలు పెట్టుకొచ్చేసేసి తద్వారా స్టోర్ చేసి కరెంట్ ఇవ్వటం. అంటే ఇప్పటిదాకా కరెంటు అవసరమైనప్పుడు అవసరమైనంత ఉత్పత్తి చేయాలి. అలా కాకుండా కంటిన్యూగా ఉత్పత్తి చేస్తానే ఉండి వాటిని బ్యాటరీలో స్టోర్ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇప్పుడు కొనుక్కునేందుకు ముందుకొస్తున్నటువంటి దేశాలకి సరఫరా చేసే ఒక కొత్త కాన్సెప్ట్కి ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతోంది. గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్గా మారబోతోంది. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్కి గ్రీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి సంబంధించినటువంటి $10 బిలియన్ పెట్టుబడితో కూడినటువంటి ప్రాజెక్టుకి శ్రీకారం చుడుతున్నారు. నారా లోకేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 8,000 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు.